Namaste, welcome to Khadri News. लंबकन्नम रक्तगंधम लंबभूतेकनाशिकम अष्टवाहं युवानित्यविद्युतं कृष्णवर्णं शतयोजनमौन्यत्तं विस्तीर्णं वासात्मकं एवं भुवं सवित्ते संक्रांते पुरुषलक्षणः संक्रांति पुरुषुడు ఎట్లుంటాడనగా త్రిశూలం త్రిముఖం దేవ మూడు తలలతో రెండు ముఖాలతో నాలుగు చతుర్వక్రము వక్రాలతో ఉన్న త్రినేత్రకం మూడు కళ్ళతో ఉంటాడు లంబకన్నం పెద్ద ముక్కుతో ఉంటాడు రక్తదంతం ఎర్రని రక్తదంతముతో పళ్ళతో ఉంటాడు లంబ భూదీర్ఘనాశనం అటువంటి భూదీర్ఘనాశనంతో ఉంటాడు అష్టబాహం 8 బాహులతో ఉంటాడు 8 చేతులతో ఉంటాడు విపాదంగా 2 కాళ్ళతో ఉంటాడు విద్యుతం కృష్ణవర్ణం అంటే నల్లని వర్ణంలో ఉంటాడు కాబట్టి శతయోజన విస్తీర్ణం అంటే 100 యోజన విస్తీర్ణం అంటే 100 మొదల మహిళతో ఉంటాడు సంక్రాంతి పురుషుడు సంక్రాంతి పురుష లక్షణాలు ఏమంటే కదా ఒక్కొక్క పేరు పెట్టుకొని వస్తాడు ఈసారి సంక్రాంతి పురుషుడు మహోదర నామం చేశాడు కాబట్టి ధోరణకు చాలా ఇదిగా ఉంటుంది ధోరపై పెట్టుకుంటుంది ఆయన ఎటువంటి స్నానం చేసినట్టు కదా బిల్వంతో చెట్టుతో స్నానం చేసిన బిల్వవృక్షం అనేది ఆకుతో స్నానం చేసినటువంటి మహాప్రీతి ఆయన పాఠ్యంలో చేసినాడు కాబట్టి బహుళ పాఠ్యమే సువిత్రం శుద్ధ పాఠ్యం కాదు కృష్ణపౌర పాఠ్యమే సంక్రాంతి పండుగ సాగు కాబట్టి కృష్ణఫలము సువిక్షము క్షేమారోగ్యము నక్షత్రవరము కృష్ణమైన నక్షత్రవంశాలకి విరోధము మంగళవారంతో వస్తాంది కాబట్టి పండుగ రాజీ దుర్భిక్షము దొంగల వల్ల భయము వీడుతాయి కాలఫలితము అనర్హణ అనే కాలవస్తాలకి చిన్న మనకు అప్పుడు కీడు జరుగుతుంది ఇంకా రక్తబల పుష్పరంగం కాబట్టి సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది సంతోషం ఉంటుంది దుఃఖం కూడా ఉంటుంది స్మరణకారము ఆయన ఎటువంటి వస్త్రం ధరించిన అంటే ఎర్రటి వస్త్రము దాంట్లో ఉన్న రక్తము యొక్క అట్లా వస్త్రం ధరించడానికి భోగదాయకము భోగాలు ఉన్నాయి ఇంకా ఆయన గంధ వస్త్రాలు పెట్టుకున్నా అంటే గంధరే మనము విప్రరాశం బ్రాహ్మణులకు తక్కువగా ఉంటుంది జాతి పుష్పధారణ ఫలము శుభోదరము మౌక్తిక భూషణకరము శుభదాయ మధ్యాహ్నం బాగుంటుంది మధ్యాహ్నం అంటే మంచిగా మేలుగా ఉంటుంది దక్షిణ దిక్పాము ఆయన దక్షిణ దిక్ ప్రవేశం చేసేవారు 5 పాలు అంటే పాపం చేసేవారు 5 పాలు ఉంటాయి ఆచారంగా ఉండే 9 పాలు అయితే అనాచారంగా ఉండేవారు 9 పాలు పైగా మంగళవారం వస్తుంది అగ్నికి బాగా జాగ్రత్తగా దూరంగా ఉండేది అక్కడ చేసుకుంటా అన్నారు అటువంటి మంగళవారంతో వస్తానండి యుగోద్రవము 15 పాలు యుగక్షయము యుగ అంటే జంతువులు అక్కడ
स्वामी కొంచెం పక్కన కూర్చోబా కూర్చోండి అది కాదు సార్ సార్ నాగరాజా కొట్టేసాం స్వామి స్వామి దయచేసి అటు పెట్టుకుంటాను చూడయా అట్లా భరత్ ఉన్నాను ఇక్కడ నీళ్ళు తీసుకుని भारत माता की भारत माता की जय भारत माता की जय भारत माता की जय सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु भारत माता की जय भारत माता की जय मन मध्यमा अस्मदाचार्य पर्यंत वंदे गुरु परंपरा
నాకు మన సంస్కృతికి సాంప్రదాయాలకు మూలం వేదం. వేదం ఆగమం వేరు కాదు. వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని సంగ్రహించి ఆ యొక్క ఆగమ రూపకంగా మనం ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఎటువంటి దైనందినటువంటి జీవితం గడపాలని చెప్పి ఆగమ శాస్త్రాల్లో నిర్ణయించడం జరిగింది. ఇటువంటి ఆగమ శాస్త్రాలని దేవాలయాల్లో పరిపూర్ణమైనటువంటి శక్తిని స్వామివారిలో నిగూఢింపజేసి ఆ యొక్క శక్తి చేత మన దేశము లోకము కూడా సస్యశ్యామలంగా సుభిక్షంతో వర్ధిల్లే విధంగా స్వామివారికి నిరంతరాయంగా యజ్ఞయాగాదులు జరిపేటువంటి సాంప్రదాయం మన దేశంలోనే ఉంది. ఏ దేశంలోనూ లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి నానుడి ఉండదు. ఒక్క హిందూ సాంప్రదాయంలోనే లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి నానుడి ఉంది. కాబట్టి ఆ యొక్క శాస్త్రాలని సమూలంగా నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది దాడులు చేస్తే కూడా ఇన్ని వేల సంవత్సరాల దాడులను తట్టుకొని కూడా ఈ యొక్క హిందూ ధర్మం నిలిచి ఉందంటే అది గొప్పతనం. దేవాలయాల ఉనికిని మనం కాపాడుకోవడమే. ఇటువంటి దేవాలయాల్లో మనం చేయగలిగింది చేస్తూనే ఆ యొక్క సాంప్రదాయాలకు విలువ ఇస్తూనే వాటిని కాపాడుకోవడంలో కూడా మన వంతు కృషి చేయాలని ప్రతి ఒక్కరిని విన్నవిస్తూ శ్రీ వికనస మహాగురవే నమః లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఈ దినం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం. కాలం అన్నిటికీ ప్రధానమైనటువంటి మూలకం. ఆ యొక్క కాలాన్ని ఆరాధించడమే ఈ యొక్క ఉగాది పరమార్థం. సంవత్సరం పొడుగునా వచ్చేటువంటి పండుగలకు ఆది ఏదైతే ఉందో అదే ఉగాది. పర్వదినములకు ఆది ఉగాది. ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని స్వామివారి ఎదుట స్వామివారి యొక్క స్మరణలతో గడుపుకోవడం అత్యంత శ్రేయస్కరం. కాలం మన అధీనంలో ఉండదు, భగవంతుడి అధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాల ప్రమాణంతో జరుపబడేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన జీవిత గమనాన్ని నిర్దేశించేటువంటి ఒక కాల క్రమణిక. ఆ యొక్క కాలక్రమణికలో ఎటువంటి దోషాలు ఉంటే కూడా, ఎటువంటి ఒడిదుడుకులు ఉంటే కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఉంటే మనం జీవితం సుఖమయమై ఆ యొక్క గ్రహాల దోషములన్నీ కూడా నివృత్తి అయి మనల్ని ఆ స్వామివారి అనుగ్రహంతో జీవనం సుఖమయమవుతుందని ఆగమశాస్త్ర విదితం. అందుకే నరసింహస్వామి సహస్రనామంలో గ్రహాది దేవత అయిన మహావం, నిగ్రహానుగ్రహ అయిన మహావం, దుష్టగ్రహ నియంత్రణైన మహావం అని సహస్రనామంలో ఒక స్తోత్రం. ఆ యొక్క దుష్టగ్రహ నియంత్రణం, ఆ యొక్క నియంత్రించి భక్తుల్ని సంరక్షించేటువంటి నృసింహమూర్తి సన్నిధిలో మనం ఉండడం, ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసుకోవడం, ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొంది కాలంలో ఎటువంటి దోషములు ఉంటే కూడా మన జీవితంలో ఎటువంటి ఒడిదుడుకు రాకుండా దేశం సస్యశ్యామలంగా ఇదే రీతిగా కొనసాగుతూ దివ్యమైనటువంటి భవిష్యత్తుతో భారతంలో నివసించేటువంటి భక్తజనులు లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి నానుడితో స్వామివారిని సేవించి తరించి ఆయన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహంతో బాగుండాలని, సుభిక్షంగా ఉండాలని, దేశం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని పంచాంగ శ్రవణం ద్వారా ప్రార్థిస్తూ శుభం భూయాత్. కార్యక్రమం స్టార్ట్ అయిందే గుళ్ళోనే, నరసింహస్వామి గుళ్ళ. ఇప్పుడు కళ్యాణోత్సవం జరిగే జాగాలో సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు నిక్కర్లు వేసుకొని అందరూ. కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరి జీవితాల్లో కొత్తదనాన్ని, సంతోషాన్ని తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వేదిక్ యూనివర్సిటీ వేసాం సార్, ప్రొఫెసర్ ఎప్పుడు ఉన్నతమైనటువంటి విశేషంగా జరపబడి ఉండలేదు. మన కందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత స్వామివారి సేవలో భాగంగా ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన చేసి ఈ యొక్క దేవాలయంలో కళ్యాణోత్సవం ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం యాదగిరిగుట్ట, సింహాచలం మొదలైనటువంటి దివ్యక్షేత్రాల్లో లాగా అక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువగా జరుపబడుతున్నటువంటి, విశేషంగా జరుపబడుతున్నటువంటి కళ్యాణోత్సవం మన రాష్ట్రమే కాకుండా దేశాల్లో కూడా ఈ యొక్క కళ్యాణోత్సవం గురించి, వైభవం గురించి మనం తెలియజేసే విధంగా ఒక సోషల్ మీడియాని వాడుకోవాలని, మీడియా పరంగా ఆ యొక్క కళ్యాణోత్సవ వైభవాన్ని తెలియజేయడానికి మన కందికుంట వెంకటప్రసాద్ గారు ఎంతో కృషి చేసి దాదాపు ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని వీక్షించే విధంగా ఒక 7-8 ఛానళ్లను ఆ కాలంలోనే కొన్ని లక్షలు వెచ్చించి ఆ యొక్క కళ్యాణోత్సవాన్ని లైవ్ ద్వారా ప్రజలకు అందించి దూరంగా ఉన్న భక్తులు కూడా ఆ యొక్క ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు అందించడం జరిగింది. ఇదే విధంగా అనేకమైనటువంటి స్వామివారి కార్యక్రమాలకు ఆయన వంతు కృషి చేస్తూ స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు రావడానికి కూడా తన వంతు కృషి చేసి ఈ దినం స్వామివారికి కళ్యాణ సమయంలో ప్రభుత్వం తరఫున గౌరవప్రదంగా పట్టు వస్త్రాలు వస్తూ ఉండడం మేము ఎప్పటికీ మరువలేనటువంటి సేవగా భావిస్తూ ఉన్నాం. नमसो वसत्या मित्रं देवं मित्रधेयन्नास्तु अनोराधान् हविषा वर्धयन्तः कृतं जीवेम शरदस्वीराः त्रीणि वै देवानामुद्धानि चन्द्रागं सिनयनानि इमे लोकाः ॐ शतमानं भवति शताय पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये च प्रतिष्ठति तिष्ठति लक्ष्मी नारसिंह परिपूर्ण अनुग्रह कटाक्ष बल सिद्धिरस्तु आचन्द्रार्कं वंशाक्षम अभिवृद्धिरस्तु इन्वैट చేసిన దేవుడు
అది ఉండొచ్చు. స్వామివారి చిత్రపటం నరసింహస్వామివారు, ప్రహ్లాదుల వారు, మహాలక్ష్మి. సార్ రండి, అందరూ రండి. రాత్రి లక్ష్మీ నృసింహస్వామి గోవింద. వెరీ గుడ్. ఇంకా నాడు నేడులో మేము చాలా వర్క్ చేసాం. మేము మాకు చైర్మన్ వైస్ చైర్మన్ రెడ్డప్ప, మాకు చాలా రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యాదేవుని కావచ్చు, చాలా జగనన్న చాలా హెల్ప్ చేస్తున్నాడు. మీకు జగన్ అంటే చాలా ఇష్టం, జగన్ అంటే చాలా ప్రాణం. ప్రతి ఒక్కటి అంత స్పందిస్తాడు జగన్. రోడ్లు కావచ్చు, పిల్లలకు అమ్మఒడి కావచ్చు, బుక్స్ కావచ్చు, బూట్లు కావచ్చు, అన్నీ హెల్ప్ చేస్తాను. మాకైతే సార్ని అయితే 30 సార్లు గెలిపిస్తాం. లేదు క్యాంపెయినింగ్ చేసి మాదే అద మా డాన్ ఓటు ఉందమ్మా, ఇప్పుడు ఓటు ఎక్కిందా? ఫస్ట్ టైమా?
మొదటి ఓటు జగన్ అన్నకు మగ్దుల్ అన్నకు. జై జగన్. ఇట్లా తిరగమ్మా, ఇట్లా తిరగమ్మా, అక్క ఇట్లా తిరుగు. జగన్ అన్నకి. ఓట్లు 13వ తేదీ పొద్దున్నేలా జగనన్న మళ్ళీ రావాలా. ఇట్లాంటి దండి ఖాళీలు చేస్తా జగనన్న. కాబట్టి మీరందరూ జై జగన్. హోటల్ బాగా కావాలి. రాండి, ఎండ పడుతుంది తిరిగేదానికి. ఎండ పడుతుంది మీ
రామన్న కొంచెం సైడ్ దావుకాను వచ్చేసినాడు ఇంకా అక్కడ ఉన్నాడా లేదంటే మహమ్మద్ ఉన్నా లేడా సైకిల్ కొడదాలమ్మా గెలిచి ఇచ్చాలమ్మా స్వామి అన్నమ్మా బాగా గెలిపించాలా అదే అది కూడా నేర్పించేస్తాను ఏం తెలియదు ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.